సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ఆర్య నుంచి చూస్తున్నాం వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళకి బాండింగ్ ఎక్కడ ఏర్పడిందంటే సినిమా చేయడం కాకన్నా తనకి ఇన్సిడెంట్ జరిగింది, అదే చెరువులో పడిపోవడం, తనకి ఈత రాకపోవడం, అంటే అలా కనెక్ట్ అయింది వాళ్ళది. అలా కనెక్ట్ అయ్యి ఇక నేను చెప్తున్నా ఏంటంటే వాళ్ళిద్దరు బాండింగ్ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఇక నెవర్ బిఫోర్ ఇండియన్ ద బెస్ట్ డైరెక్టర్ అండ్ బెస్ట్ హీరో బాండింగ్ అనేది ఉంటే వీళ్ళిద్దరికి వస్తుందని నేను అనుకుంటా. ఎందుకంటే పర్సనలీ అంటే బన్యన్న సినిమా పరంగా కాదు, అంటే సుకుమార్ గారు కూడా చెప్పారు, ఈజ్ పర్సనలీ నా ఫ్యామిలీ సినిమా పరంగా కానీ ఈజ్ నా ఫ్యామిలీ పరంగా నాకు ఎప్పుడు వీళ్ళు సపోర్ట్గా ఉంటాడు అనేది చెప్పారు. అంటే ఇప్పుడు తనకి ఏదైనా ఆపద వచ్చింది, ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఏముంటారే 50 రూపాయలు ఇరా 100 రూపాయలు ఇరా అని ఎలా అయితే తీసుకున్నామో వాళ్ళు అలా బాండింగ్ ఉంటుందంట. అంటే సుకుమార్ గారు చాలాసార్లు చెప్పారు. బట్ ఇవి వాళ్ళు మంచిదే కదా, ఇంత మంచి బాండింగ్ ఉండడం వల్ల మనకి ఇంత మంచి సినిమా రావడము. సో బెస్ట్ ద ఫ్రెండ్స్ అనుకోవచ్చు, ద బెస్ట్ ఫ్రెండ్ అండ్ ద మోస్ట్ డైరెక్టర్, ద మోస్ట్ హీరో, ద కపుల్ అని కూడా చెప్పొచ్చు అట్లా. ఓకే, అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నేషనల్ అవార్డుకి ముందు నేషనల్ అవార్డు తర్వాత అనేది అందరు అంటారు. ఎందుకంటే 69 సంవత్సరాల రికార్డుని షేక్ చేసి సినిమా తన యాక్టింగ్ కు తెచ్చుకున్నారు నేషనల్ అవార్డు. అదే కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు తను ఎప్పుడన్నా కానీ సో ఇగో మీకు తెలుసో లేదో, ఇగో ఏ ఈ లోగో చేపించినప్పుడే అంటే ఇప్పుడు బ్రో ఎవరికన్నా ప్రతి ఒక్కరికి ఎవరికైనా మనం ఎదగాలి, మనం యాక్టింగ్ చేయాలి అని ఎవరికైనా ఉంటది, ఉండదని కాదు. బట్ తను ఏమనుకున్నాడంటే ఈ ఏ అనేది అల్లు అర్జున్, ఏ అనేది నేను స్ట్రగుల్ అవ్వగలుగుతానా, ఈ బ్రాండ్ అనేది వెళ్తుందా అని తను కూడా చాలా స్ట్రగుల్ అయ్యిండు. బట్ ఈరోజు ఏ అనేది ఇండియా వైల్ అల్లు అర్జున్ ఏబిసి అక్షరాలు వచ్చేది ఏ, ఇక్కడ ఇండియన్ రూల్ చేసేది అల్లు అర్జున్. ఇది రాసి పెట్టుకోండి బ్రో. నేను కాన్ఫిడెంట్ తో ఓవర్ కాన్ఫిడెంట్ తో చెప్పట్లేదు, కాన్ఫిడెంట్. బట్ అందరు హీరోలు యాక్ట్ చేస్తారు, బట్ దట్ నెవర్ బిఫోర్ ఇన్ డిఫరెంట్. సో తను ఏంటంటే నేను ఒక డిఫరెంట్ చూపించాను. మీరే చూడండి, ప్రతి సినిమాకి వేరియేషన్ ఉంటుంది తన లుక్స్ లో కానీ. ఆఖరికి తను యాడ్స్ ఇచ్చినప్పుడు కూడా డిఫరెంట్ లుక్ ఉంటుంది. తను ఇంటి ఫ్యామిలీతో వచ్చిన పిల్లలతో వెళ్ళినా, సో ఇక్కడ ట్రావెల్ అయినా డిఫరెంట్ చూపిస్తాడు. తన మేనరే వేరు. పుష్ప 1 లో లాస్ట్ ఇది సార్ నా బ్రాండ్ అని ఇలా కొట్టుకుంటాడు, వైట్ చక్కా మీద అయితే ముద్ర పడుతుంది. అవును, మరి ఇప్పుడు ఏం చూసుకున్నా ఐకాన్ స్టార్ అని పడే ముందు బ్యాక్గ్రౌండ్ లో అయితే ఆ చెయ్యి ముద్రను చూపిస్తున్నారు. సో మీకు చాలా రూల్ చేస్తాడంటే ద పుష్పాది రూల్ అన్నారు కదా. సో తను ఎక్కడ స్టాప్ అయిపోయింది, ఇది సార్ నా బ్రాండ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే తను ఎక్కడ అవమానించిండో, నువ్వు అవమానించింది కాదు, ఇది నా బ్రాండ్ అని కొట్టేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాడు కదా. సో అది బ్రాండ్ అనేది ఇప్పుడు పుష్ప ఎలా ఎదిగిండు. సో శిఖావత్కి వీళ్ళిద్దరికి సో ఇప్పుడు తను అవమానించింది కదా మొత్తం బట్టలు తీసేసి. సో తన ఇద్దరు అటాక్, సో తనని స్మగ్లింగ్ ఎలా చేసిండు, ఎలా ఎదిగిండు. ఇంకోటి దీంట్లో ఏం చూపించారు అంటే తను ప్రజలకి ఇల్లు కట్టిస్తుంటాడు, అన్ని కట్టిస్తాడు, తన బ్రాండ్ అయిపోయింది. అది మీరు గుర్తించారో లేదో, లాస్ట్ వేర్ ఇస్ పుష్ప అన్నప్పుడు కూడా వాళ్ళు చెప్తారు పుష్ప ఇదని. దాంట్లో కూడా ఒక స్టాచ్యూ కింద ఉంటుంది, దాంట్లో కూడా బ్రాండ్ ఉంటుంది, దీంట్లో కూడా ఇది బ్రాండ్. అంటే సో మొత్తం నడిచేది మీరు అవునన్నా కాదన్నా ఇవి అంటే ఈ టీజర్ చూసి సాంగ్ చూసి వాళ్ళు వేస్తున్నది కాబట్టి సో మొత్తం ఈ బ్రాండ్ మీదనే ఈ స్టోరీ అంతా నడిచేది అని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ సెకండ్ పార్ట్ లో ఈ రూల్ లో చాలా మంది విలన్స్ ఉన్నారు, చాలా మంది ఇంకా వస్తారు కూడా, ఇంకా వస్తారు. అదే ఉంది అసలు ఎట్లా మెయిన్ చేసి అల్లు అర్జున్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన అనుషేది కూడా ఒక పిక్. సో అంటే సునీల్ది అనుషేది కూడా పవర్ బ్యాక్ ఉంటదని అర్థమైపోయింది. ర్యాంప్ అంటారా ఇంకా నేను చెప్తున్నా కదా, వాళ్ళు అంటే పుష్పాని ఆల్రెడీ సగం తీసిర్రు, బట్ అవన్నీ క్యాన్సిల్ చేసి సో ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది. సో దానికి తగ్గట్టు యాక్టింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం హైప్ వెళ్ళిపోయినప్పుడు కూడా సో దానికి ఎక్స్పెక్టేషన్ కాలేదంటూ ఎంత ఫాస్ట్ గా పైకి వెళ్ళింది అనుకో అంత ఫాస్ట్ గా దించేస్తారు మీడియా కానీ అందరు. అంటే ఏమంటారు అంటే వీడికి ఒక్క సినిమాకి ఎక్కింది ఆల్రెడీ ఇప్పుడు అంటున్నారు. బట్ అవన్నీ చూసి పర్ఫెక్ట్ గా ఇద్దాం అనే ప్లాన్ లోనే ఇది అంత ప్రాసెస్. ద బ్లాక్ బాస్టర్ నేను చెప్తున్నా కదా, నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ పుష్ప 2 అనేది నిలిచిపోవడం ఖాయం. ఆ ముద్ర ఎలా అయితే వేసిండో ఐకానిక్ స్టార్ అనే ముద్ర
ఇండియన్ సినిమా మీద అల్లు అర్జున్ ఉంటుంది ఖచ్చితంగా. ఆయన స్వామీజీ ఎప్పుడు అన్నారు, ఏమన్నారు, 10 సంవత్సరాలు. సో ఆయన చెప్పకనే ముందే నేను చెప్పిన ద రూల్ బై 10 years తెలుగు ఇండస్ట్రీ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. సో అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్పిన కంపాక్ట్ ఆయన ఇంపాక్ట్ ఉంటుంది ప్రతి ఇండస్ట్రీలో, ఆయన మైనే ఉంటుంది. ఇదైతే వాస్తవం.